హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు కూడా టేస్టీగా చేసుకోండి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ వేసి 2 కరివేపాకు రెమ్మలు 2 మిర్చి వేసి బాగా కలపండి. కొంచెం ఉప్పు వేసి బాగా దాన్ని ఫ్రై చేయండి. బాగా కలిపిన తర్వాత చికెన్ వేసి మొత్తం చికెన్ అంతా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ క్వాంటిటీ బట్టి ట్రై చేయండి. ముందుగా చికెన్ మొత్తం వేసేయండి. చికెన్ వేసేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, మాకైతే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. బాగా మొత్తం మిక్స్ చేసేయండి. బాగా ఫ్రై చేసేయండి. మొత్తం కలిపేసి మొత్తం అంతా బాగా మొత్తం కారం, పసుపు అంతా మసాలా మొత్తం పట్టేలాగా చికెన్ ముక్కలకి మొత్తం కలిపేసేయండి. కలిపేసి మొత్తం అంతా బాగా కొంచెం చికెన్ మసాలా వేయండి. పైన చికెన్ మసాలా వేసి అది కూడా సేమ్ బాగా కలపండి. కలిపినాక బాగా కలపండి. అప్పుడే మీకు కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. కొంచెం చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తే అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. ఒక 5 minutes మూత పెట్టి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 minutes తర్వాత చూసారా ఎంత బాగా 5 minutes తర్వాత మూత తెరిచి చూసారా ఎంత బాగా వచ్చిందో. దీంట్లోకి బాగా ఫ్రై చేయండి. బాగా కలపండి. కలిపిన తర్వాత బాగా మసాలా వేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, కొంచెం కొబ్బరి వేసి మిక్స్ చేసి దాన్ని మొత్తం పేస్ట్ చేసి ఇందులో వేయండి. ఇందులో వేసిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ ఇందులో వేసుకోండి. నాకైతే సేమ్ ఏ కప్పుతో అయితే వేసానో ఆ కప్పుతోనే కొంచెం వాటర్ వేసాను. నాకు సరిపోయింది. తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 minutes తర్వాత చూడండి చికెన్ నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో మొత్తం అలా. తర్వాత మళ్ళీ కొంచెం కలపండి. కొంచెం మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసి మొత్తం అంతా కర్రీ అంతా మసాలాకు బాగా పడుతుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ మసాలా కర్రీ రెడీ. చూసారా ఎంత బాగా కుక్ అవుతుంది. చికెన్ నుంచి ఆయిల్ అనేది ఎంత సపరేట్ అవుతుంది. ప్లీజ్ అక్కడ పైన కనిపిస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే అయిపోయింది. చికెన్ మసాలా కర్రీ రెడీ.